నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. 2026 కొత్త సంవత్సరం రాబోతుంది. మరి కొత్త సంవత్సరంతో ఎన్నో ఆశలతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం జరుగుతుందా ఏంటి? అసలు మన జాతక రీత్యా ఎలా ఉంది? ఏ రాశి వారికి ఎలా ఉంది అనేది చాలామందికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! మరి అందు గురించే 2026 జనవరి మాసం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. గురువుగారిని అడిగి ఆ విషయాలు రాశి ఫలాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఇక 5వ రాశి సింహరాశి. మరి సింహరాశి వారికి 2026 జనవరి మాసం ఎలా ఉండబోతుంది? ఇక సింహరాశి వారిని చూసుకున్నట్టయితే కనుక వీరు ఇప్పటివరకు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో 2025 మొత్తం కూడా శని భగవానికి అశుభ దృష్టితోనే ఉన్నటువంటి రాశి ఏదైనా ఉంది అంటే కనుక ఆ రాశిలో ఒకటి ఈ యొక్క సింహరాశి అని కూడా చెప్పుకోవచ్చు. ఏ పని అనుకున్నా కూడా వెనకంజలో ఉండడం, ఏ పని అనుకున్నా ముందుకు వెళ్ళలేకపోవటం, ఏ పని అనుకున్నా కూడా మధ్యలో ఆగిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. వాటికి భిన్నంగా ఈ యొక్క జనవరి మాసం 2020 సంవత్సరం మారుతుంది అని చెప్పొచ్చు. కాకపోతే జనవరి 15వ తారీఖు తర్వాత మాత్రమే వీరికి మార్పు ఉంటుంది. కాబట్టి వీరి దాంట్లో కూడా కాలసర్పదోషం, నాగదోషం లాంటివి కనిపిస్తున్నాయి. ఏది సింహరాశి వారికి ఎప్పుడంటే వారి పుట్టుకతో కలిపి 25 సంవత్సరాలు నిండినటువంటి వారికి పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా వారికైతే కాలసర్పదోషం, నాగదోషం అయితే కనిపిస్తుంది. వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ ఈ జనవరి మాసంలో పూర్తి చేసుకున్నట్టయితే కనుక కొన్ని వేల దానాలు, దానికి సంబంధించినటువంటి హోమాలు, యజ్ఞాలు ఏదో వారికి ఓపిక కొద్ది చేసుకున్నట్టయితే ఆ నాగదోషం, కుజదోషాలు లాంటివి కొంచెం తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అలానే ఈ కాలసర్పదోషానికి కూడా కొన్ని పరిహారాలు చేసుకోవాలి. చేసుకున్నట్టయితే ఎక్కడైనా సమీప దూరంలో ఎక్కడైనా అర్చకుల వారు, పంతుల వారు అంటే చెప్తారు. లేదంటే మనకి సంప్రదిస్తే ఆ వాటికి దోషాల పరిహారం ఏంటనేది కూడా మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే కనుక సింహరాశి అనగానే ఇంట్లో ఒకరున్న చాలు ఆ ఇల్లంతా కూడా విదజల్లుతుంది అంటారు. కానీ సింహరాశి వారికే బాగాలేదు పరిస్థితి. ఎందుకంటే కనుక కుజుడు స్వస్థానంలో ఉన్నాడు. కుజుడు వచ్చి ఇక్కడ చంద్రుడి దగ్గర ఉన్నాడు. దాంతోపాటు అంటే చంద్రుడు అంటే మన పుట్టుకతో సింహరాశిలో ఇక్కడ మనకి కేతు ఉన్నాడు అనమాట. అందుకని కుజుడు, కేతు కనిపిస్తూ ఉంటారు. అలానే ఈ కేతుతో పాటు శుక్రుడు కూడా సరైనటువంటి స్థానంలో లేరు జనవరి మాసంలో. కాబట్టి ఈ యొక్క దాంతోపాటు రాహు కూడా ఆపోజిట్ సైన్లో ఉన్నారు. ఇవన్నీ కూడా చూసినట్టు కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం పోగొట్టడం మంచిది. ఏదైనా విషయం ఉంది అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుని లాస్ అవుతూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఏమైనా ఉంటే షేర్స్ కానీ, మ్యూచువల్స్ కానీ ఇలాంటి వాటిని ఇన్వెస్ట్ చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి ఏం చేయకుండా ఉంటే కనుక ఉన్న డబ్బులు అయితే ఉండిపోతూ ఉంటాయి. ఎవరికి వడ్డీలకు ఇవ్వడం కానీ, ఫైనాన్స్ తిప్పడం కానీ ఇలాంటివి అన్నీ చేయకూడదు. చిట్టీలు వేయటం ఇలాంటివి చేయకూడదు. ఫైనాన్స్ సంబంధించి మన దగ్గర రూపాయి ఉన్నా జాగ్రత్త దాచిపెట్టుకోవాలి. ఎవరికి ఇచ్చినా కూడా డబ్బులు రావు, తగాదలు అవుతాయి, గొడవలు అవుతాయి, శత్రువులు అవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక జాబ్లో వెసులుబాటు గురించి అయితే కనుక జనవరి 17వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే వేరే రకమైనటువంటి జాబ్ కానీ, వేరే రకమైన ఫీల్డ్ కానీ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయొచ్చు. ఇక సింహరాశి కాబట్టి శత్రుత్వం కూడా ఎక్కువగానే ఉంటుంది. మిత్రులు ఎంత ఉంటారో శత్రులు కూడా అంతే ఉంటారు, కలగలిపి ఉంటారన్నమాట. కాబట్టి మన వెనకనే ఉండి మన పక్కనే ఉండేవారు మన శత్రువులు. కాబట్టి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి సింహరాశి వారికి కూడా శత్రువులు ఉంటారు. కాబట్టి ఆ శత్రువుని ఎలా జయించుకోవాలనేది మాత్రం మనలో ప్రికాషన్స్ కావాలి ఖచ్చితంగా. బ్యాంకింగ్ రంగాలు ఏమైనా చేసేవారు ఉంటే కనుక, ఫైనాన్స్ రంగాల్లో చేసేవారు ఉంటే కనుక వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం చాకచక్యంగా జాగ్రత్తగా చేసుకోవాలి. మేమేం చాడీలు చెప్పేటువంటి వారు కూడా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వారితో మనం ఏదైనా పర్సనల్ విషయాలు ఉంటే చెప్పకుండా ఉంటే సరిపోతుంది. ఇక కొత్తగా ఏదైనా జాబ్లో కానీ, కొత్తగా ఏదైనా రంగంలో కానీ అడుగు పెట్టాలనుకుంటే కనుక జనవరి మాసం 17వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది. ఇక ఏదైనా పెళ్లి సంబంధాలు కానీ, విదేశానం కానీ అయితే కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. అంటే ఒకటోసారి పెళ్లి చేసుకోవాలనుకున్న వారు ఖచ్చితంగా జనవరిలో పెళ్లి చేసుకోకూడదు. మా నాన్న అనిపించుకోకుండా వారి పని వారు చేసుకుంటూ ఉంటే రానున్నటువంటి ఫిబ్రవరి 19వ తారీఖు తర్వాత పెళ్లి సంబంధాల గురించి ఆలోచించుకుంటే బాగుంటుంది. ఇకపోతే ఏ రంగంలో ఉన్న వారికైనా బాగుండాలనుకుంటే కనుక వీరికి జనవరి మాసంలో వీరికి కలిసి వచ్చేటువంటిది ఒక గ్రహం ఉన్నది. అది ఏంటంటే కనుక గురువు. ఈ గురుగ్రహము వీరి మీద మంచి శుభదృష్టితో ఉన్నారు. 11వ స్థానాలు ఉన్నప్పటికీ కూడా మంచి శుభదృష్టితో ఉన్నాడు గురువు. దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక బుధుడు కూడా వక్ర చూపుతో ఉన్నప్పటికీ బాగుంటాడు జనవరి మాసంలో. ఏది సింహరాశి వారి. కాబట్టి స్థలాలు విక్రయాలు, ఇళ్ళు విక్రయాలు, అలానే రియల్ ఎస్టేట్ రంగాలు, పంట భూములు పండించేదానికి కొత్తగా అడుగుపెట్టే వారికి అయితే అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక వీటితో పాటు అనుకున్న పనులు ముందుకెళ్ళట్లే అంటే రెండు రకాల అర్థం. జాతకంలో కొన్ని లేనివి ఉంటాయి. అవేంటంటే మన శత్రువులు అనుకున్న వారు మన మీద చెడు వ్యసనంతో ఏదైనా కార్యక్రమం చేయించడం, ఏదైనా క్రియ చేతబడి, అష్టదిబ్బందన, హిప్నటిజం అలాంటి స్పిరిట్ లాంటివి ఏదైనా మనమేం చేపిస్తే అవి మనకి అడ్డదంగా ఉంటాయి అన్నమాట.
అంటే ఈ అనుకున్న పనులు ముందుకెళ్లకుండా ఉంటాయి. కాబట్టి సమీప దూరంలో గురువుగారిని ఎక్కడైనా సంప్రదించినట్టయితే కనుక హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి ఎలా వెళ్తామో అదేవిధంగా ఇట్లా మనకి ఏదైనా అడ్డం వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా గురువుగారిని సంప్రదిస్తే దానికి తగ్గటువంటి పరిహారం అనేది మనకి దొరుకుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయొచ్చు. ఇంకా ఏ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారికైనా చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. ఇక దాంట్లో లభ్యపడేటువంటి ఉపశమనానికి పరిహారం ఏంటంటే కనుక దత్తాత్రేయ స్వామి కానీ, వినాయక స్వామి వారి కానీ, లేదా రాఘవేంద్ర స్వామి వారికి కానీ అభిషేక, అర్చన, హోమ, యజ్ఞ, యాగ ఏదైనా చేయొచ్చు. జపమైనా చేయించుకోవచ్చు. ఇకపోతే ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి ఒకసారైనా అభిషేకం చేసుకోవాలి. జనవరి మాసం మొత్తంలో ఒక్కసారైనా సరే అవకాశం ఉంటే. లేదు అంటే కనుక ఇవి ఉంటాయి మనకి ఫ్రూట్స్, బత్తాకాయలు, ఆరెంజ్, దానిమ్మ ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ ఒక 12 కాయలు తీసుకొని ఒక 6గురికి పంచిపెట్టాలి. ఇక్కడ అడుక్కునే వారి గుడి దగ్గర ఉంటారు కదా, వారికైనా ఇవ్వచ్చు. ఇంట్లో తినంటే కాదు, ఎవరైనా మనం తెలియని అడుక్కునే వారికైనా ఒక 2 కాయలు చొప్పున ఇవ్వాలి. ఇది ఒక గురువారం రోజు ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక వీరు ప్రతిరోజు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే కనుక మిరియాలు ఉంటాయి, ఈ బ్లాక్ పెప్పర్ సీడ్. ఈ మిరియాలు ఉదయాన్నే లేవగానే పరగడుపున ఒక 2 మిరియాలు ప్రతిరోజు తినాలి సింహరాశి వారు. ఇలా చేసినట్టయితే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు అనేది కొంతమేర వీరికి బాగుంటుందని చెప్పొచ్చు. ఇకపోతే వీరికి కలిసి వచ్చే కలర్ ఆరెంజ్ కలర్, టమాటో కలర్, రెడ్ కలర్, 3 కలర్స్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక 4వ కలర్ కావాలంటే గ్రీన్, ఇవి బాగుంటాయి. ఇక వీరికి నెంబర్ వచ్చేసి 5, 4, 7 ఈ 3 నెంబర్లు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి వారం ఆదివారం, శనివారం, సోమవారం 3 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక వీరికి అన్ని రకాలుగా ముందుకు రావాలంటే కనుక దేవుని అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు వీరు శివాలయాల పంచామృత అభిషేకమైనా లేదా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకమైనా చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకున్నట్టయితే జనవరి మాసం మొత్తం కూడా సింహరాశి వారికి కొంతమేరైనా మిశ్రమ ఫలితాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం ఆచి చూసి ప్రయాణం చేయాలి. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటేనే దూర ప్రయాణం చేయాలి. లేకుంటే కనుక ప్రయాణాలు మానేస్తే బెటరు జనవరి మాసంలో. ఓకే గురుగారు, ధన్యవాదాలు. చూసారు కదండి, గట్టుపల్లి సురేష్ బాబు గారు రాశిఫలాల యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి ఆయా రాశుల వారు వాళ్ళు తగ్గట్టుగా ఏమైనా ఉన్నా కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఇంకేమైనా దోషాలు ఉన్నా కూడా పూజలు చేసుకొని అవన్నీ కూడా తొలగించుకున్నట్లయితే వారికి మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉందని అయితే తెలియజేస్తున్నారు. సో మరొకసారి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూజ టీవీ. నమస్కారం.